వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. వర్షాకాలం వచ్చేసింది. చాలామంది కూడా సాయంత్రం అయితే పానీపూరి సెంటర్ల దగ్గర, అదేవిధంగా బజ్జీలు, బోండాలు, పునుగులు ఇట్లాంటి చోట ఎక్కువ కనపడుతూ ఉంటారు. సో ఈ సీజన్లోనే, అంటే వర్షాకాలము చలికాలం సీజన్లోనే ఎక్కువగా మనకి డయాబెటిక్ అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. అసలు ఈ డయాబెటిక్ ఉన్నవాళ్ళు, లేదంటే డయాబెటిక్ రావడానికి ఏమైనా ఈ బజ్జీలు, బుగ్గ్యాలు కావచ్చు, లేదు అని అంటే ఆయిల్తో చేసిన ఎనీ స్నాక్ ఐటమ్ కావచ్చు, దానికి దీనికి ఉన్న ఇంటర్లింక్ ఏంటనేది సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఫస్ట్ థింగ్ మీకు స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే సుమన్ టీవీ నుంచి మన వీడియోస్ చూసి మిమ్మల్ని కన్సల్ట్ అయిన వారికి కన్సల్టేషన్ ఫీ లేకుండానే వాళ్ళకున్న డిసీజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి మీరు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం సార్. ఏంటంటే వర్షాకాలంలో, అదేవిధంగా చలికాలంలోనే ఎందుకు ఈ డయాబెటిక్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం మనం? ఎందుకు చూస్తామంటే అందరిలో కనిపించదు, మళ్ళీ కొందరిలో ఎండాకాలంలో కనిపిస్తుంది. ఓకే, మనం ఇంతకు ముందు మామిడి పండు ఎట్లా తినాలి అది కూడా వీడియో చేసినాం. ఎస్ ఎస్ ఎస్, డయాబెటిక్ పేషెంట్ కూడా తినొచ్చు అనేసి వీడియో చేసినాం. అవును. దాన్ని బట్టి తింటే పెరగదు. కానీ ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసా మీకు సార్? 5, 6, 7, 8 ఓకే సార్, మామిడి పండులు తినేస్తారు ఒక్కటేసారి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అనేసి అంటారు. మళ్ళా దానిపైన ఏంది అంటే అట్లాంటి వాళ్లకు పెరుగుతుంది. అట్లనే వర్షాకాలం చలికాలం కూడా వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తారు తెలుసా? కొందరు 5 కాగానే గవర్నమెంట్ జాబ్లో పనిచేసే ఒక ఆయన మన పేషెంట్ ఉండే. ఓకే ఓకే, షుగర్ వ్యాధికి ట్రీట్మెంట్ వాడుతున్నారు. షుగర్ వల్ల నరాలు కూడా దెబ్బతిన్నాయి. ఓకే, మంచిగా వస్తున్నారు, మందులు తీసుకొని పోతున్నారు. ఇంగ్లీష్ మందులు కూడా ఆపేసినాము. ఇంగ్లీష్ మందు ఆపేసి డయాబెటిక్ లెవెల్ 6.5, 7 మధ్యలో మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయ్యే టైము ఉంది. ఓకే, సడన్ గా ఎవ్రీ 4 months కి చేపిస్తాం మనం. సడన్ గా ఒక్కసారి అంటే ట్రీట్మెంట్ కంటిన్యూ అయినప్పటి వరకు అయితే నోర్కి కంట్రోల్ ఉండాలి కదా. ఏమైంది అంటే HbA1c 6.5 నుంచి పోయి 9.2 అయింది. అరే ఎందుకైంది ఇట్లా అనేసి, ఏమైనా స్ట్రెస్ ఉందా సార్, ఏమైనా ఆఫీస్ ప్రెషర్ ఉందా సార్, ఏం నడుస్తుంది సార్ లైఫ్లో అంటే, అన్ని బాగానే నడుస్తున్నాయి సార్, కరెక్ట్గా మీరు చెప్పేటట్టు వాకింగ్ చేస్తున్నా, అన్ని చేస్తున్నా, ఇది ఎందుకు పెరిగింది అనేసి అడిగిన. ఏమో సార్ మీరే చెప్పాలి సార్ అన్నారు. అరే అవును సార్, కానీ పెరగడానికి కారణం ఏముంది అది చెప్పండి. మీరు ఏమైనా బయట తింటున్నారా? ఓకే, డైట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయని అడిగారు. సార్ నేను బయట డిన్నర్ చేయను, లంచ్ చేయను, బ్రేక్ఫాస్ట్ చేయను అన్నారు. ఓకే, మళ్ళీ ఎట్లా పెరిగింది? ఏదోటి స్నాక్స్ కానీ అటువంటివి ఏమైనా తింటున్నారా? చూడండి సార్ ఏమైంది నేను చెప్తా. నేను రోజు మీరు ఈవినింగ్ టైం నాకు ఆకలి ఉంటే డ్రై ఫ్రూట్స్ తినమన్నారు. ఓకే, డ్రై ఫ్రూట్స్ తిన్నాక కూడా జర ఏమైందంటే ఆఫీస్ లో జర పని ఎక్కువ ఉండడం వల్ల పని ఎక్కువ అవుతుంది. జర బ్రేక్ కోసం చాయ్కి బయటికి పోతాం కదా, బజ్జీలు కనిపిస్తాయి, పునుగులు కనిపిస్తాయి, అవి తింటున్నా సార్. అంటే వారానికి ఒకసారి. అరే కాదు సార్, రోజు అయింది సార్ అనేసి అన్నారు. రోజు తింటా ఉన్నారు, రోజు అయింది. ఓకే, అందరికి ఏమొస్తుంది తెలుసా ఇప్పుడు మైండ్ లో? శనగ పిండి ఏదైతే ఉంటది దానివల్ల షుగర్ పెరిగింది. ఓకే, అందరికి వస్తుంది కదా డౌట్, కానీ అది కారణం కాదు, శనగపిండి వల్ల రాదు. ఏమైతుందంటే ఇప్పుడు మీరు ఇంట్లో మిర్చి బజ్జీ తయారు చేసుకున్నారు అనుకోండి. ఓకే, మీరు ఇంట్లో మిర్చి బజ్జీ తయారు చేసుకుంటే మీరు ఆయిల్ మంచిది వాడతారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆయిల్ మీరు రీయూజ్ చేయరు. అవును, అవునా కాదా? బండి వాడు అట్లా చేస్తాడా? లేదు, మళ్ళా 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 ఫ్రై చేస్తూనే ఉంటారు. అంటే కొందరు చేయని వాళ్ళు కూడా ఉంటారు, కొందరు చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే రీయూజ్డ్ ఆయిల్ ఎప్పుడైతే వాడతాం కదా, దాంట్లో తయారైన వంటవి ఏదైతే తయారవుతాయి అవి విషంలాగా మారుతాయి. అది విషంలాగా మారి మన బాడీలో హైపర్ టెన్షన్ వచ్చేటట్టు, షుగర్ వ్యాధి వచ్చేటట్టు చేస్తాయి. ఓకే, ఒక ప్లేట్ తోటి ఆగరు అంట. ఒక ప్లేట్ బజ్జీ తింటుండే అంట, మళ్ళా ఒక ప్లేట్ ఆ కొత్తిమీర తోటి వడలు తయారు చేస్తారు కదా అవి తింటుండే అంట, మళ్ళా దాని తర్వాత పునుగులు తింటుండే అంట, మళ్ళా ఇంటికి వెళ్ళి మళ్ళా డిన్నర్ తింటుండే. సార్ మళ్ళీ డిన్నర్ ఎందుకు? లేదు సార్ వైఫ్ తింటారు కదా సార్, మళ్ళీ ఇంట్లో తినకపోతే తెలిసిపోతుంది కదా నేను ఇట్లా బయట తింటున్నా అనేసి మిగిలిపోయిందంట. అట్లా అయి షుగర్ అది ఇట్లా అయింది. ఓకే, సరే మీరే తింటారా లేదా చెప్పండి. నేను తింటాను సార్, కానీ మీరు అన్నట్లుగా ఏంటంటే ఇంట్లో మా వైఫ్తో చేయించుకొని తింటాను. సో ఒకవేళ బయట తినాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాను సార్, ఆ కడాయిలో మనకు ఆయిల్ తెలిసిపోద్దిగా, మరి ఆ రేంజ్లో ఉందంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేసేస్తా.
ఓకే సార్, మరి మీరేంటి అంటే మీరు తింటారా తినరా అండి? బయట, ఇంట్లో కాదు బయట. సార్ ఒకటి చెప్తా సార్ నేను. ఇప్పుడు మీరు ఇక్కడ రిపోర్టర్ ఉన్నారు, మీరు ఇంటికి పోయినాక కూడా నమస్కారం అండి, ఇప్పుడు మనం లేదండి ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాము, పిల్లలు ఇక్కడ ఇట్లా మాట్లాడతారా? లేదు కదా, మీరు మనిషిలాగా అయిపోతారు, ఒక డాడీ ఒక హస్బెండ్ అయిపోతారు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అల్టిమేట్లీ. నేను కూడా క్లినిక్ టైంలో నమస్తే అండి, బాగున్నారా, ఏముంది, ఎట్లా ఉంది మీకు అనేసి మాట్లాడతా. కానీ ఇంటికి పోయినాక నేను కూడా మనిషినే కదా, ఎప్పుడో ఒకసారి నాకు కూడా తినాలని అనిపిస్తుంది కదా. నేనైతే ఏం చూడకుండా కళ్ళు మూసుకొని తింటా. ఓకే, ఇంట్లోనా బయటనా సార్? బయట కూడా తింటా, ఇంట్లో కూడా తింటా. ఓకే, ఎందుకు అంటే మనిషికి చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. అవి ఫుల్ వర్షం అవుతుంది, మంచిగా తడిసిపోయినాం మొత్తం, దాంట్లో ఆ బజ్జీ వాడు కట్ చేసి దాని మీద కొంచెం పొడి వేసి కొంచెం ఏమంటారు చట్నీ వేసి, టమాటా చట్నీ వేసి తినాలని ఎవరికన్నా అనిపిస్తుంది, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. కానీ అది హ్యాబిట్ లాగా చేసుకోవద్దు. హ్యాబిట్ లాగా చేసుకోవద్దు. నెలలో ఒక్కసారి మీరు తింటున్నారు, ఇప్పుడు చూడండి మబ్బులది సౌండ్ వస్తుంది, ఇప్పుడు ఆటోమేటిక్ మనం బజ్జీల గురించి మాట్లాడతాం, మనకు తినాలని అనిపిస్తుంది. అట్లాంటి టైంలో ఎప్పుడో ఒకసారి తింటే ఓకే. కానీ మీరు రోజుకి అలవాటు చేసి బయట తింటున్నారు, దాంట్లో మైదా పిండి కూడా ఉండొచ్చు, అయితే అట్లా తినొద్దు. జరా అది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఎందుకు? షుగర్ వాల్యూ పెరుగుతుంది. ఈ పేషెంట్ కి 1.5 year లో తగ్గిపోతుండే. ఈ 4 నెలలు ఇట్లా చేయడం వల్ల ఆయనకి ఇంకో 1 year పడ్డది, దాని తర్వాత 2 years పైన వెళ్ళింది ట్రీట్మెంట్. అంటే దాన్ని మెయింటైనింగ్ కాజ్ అంటారు హోమియోపతిలో. అంటే ఈ మెయింటైనింగ్ కాజ్, ఈ ఒక్క కాజ్ వల్ల ట్రీట్మెంట్ డిలే అవుతుంది. అంటే డైట్ మీరు ఏదైతే సజెస్ట్ చేస్తారో దాన్ని దాటకూడదు ఇవన్నీ తినేటప్పుడు, అంటే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అయితే చెయ్యాలి కదా మనం చెప్పింది. అయితే అది మైండ్ లో గుర్తు పెట్టుకోవాలని చెప్పిన. నరాల నొప్పులు ఉండే పేషెంట్ కి అది కూడా షుగర్ వ్యాధినే వల్లనే వచ్చినాయి. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక 3 నెలల్లో తగ్గిపోయినాయి సార్, మళ్ళీ అవి కొంచెం తిమ్మిరి స్టార్ట్ అయింది అంటున్నారు. మొత్తం సిమ్టమ్స్ రివర్సల్ కనిపిస్తుంది. అయితే అట్లాంటప్పుడు మనం చెప్తాం ఇట్లా చేయకండి, ఇట్లా తినకండి అనేసి. సరే సార్, మీరు చెప్పిన తర్వాత మేము వచ్చేసి అంటే ఏ పేషెంట్ అయితే ఉన్నారో వాళ్ళు 1.5 year వరకు మీరు ఇచ్చిన మెడిసిన్స్ యూజ్ చేస్తారు, ఆ డైట్ కంట్రోల్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ రివర్స్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇష్టం వచ్చినవి తినొచ్చా? మంచిగానే ఇష్టం వచ్చింది ఎప్పుడైనా ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు, కానీ మన ఇష్టాలకు ఒక టైం పీరియడ్ ఉండాలి. నెలకు ఒకసారి తింటే ఏం కాదు. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను, ఇట్లా రెగ్యులర్ తినడం వల్లనే మనకు వ్యాధులు వచ్చినాయి కదా, అవునా కాదా? మళ్ళా రెగ్యులర్ తింటే రావా? ఖచ్చితంగా. అది సింపుల్ లాజిక్ అది. అయితే తినాలనిపిస్తే తినండి, కానీ నెలకు ఒకసారి అట్లా పెట్టుకోండి. మీరు ఇంకా ఏమేమి అవాయిడ్ చేయాలి సార్ ఈ రైనీ సీజన్ లో కావచ్చు, ఈ వింటర్ సీజన్ లో కావచ్చు? ఒకవేళ డయాబెటిక్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం, వాళ్ళు ఏం తినకూడదండి? ఇప్పుడు జొమాటో ఉంది కదా, ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంది తెలుసా మీకు? జొమాటోలా మీరు ఏమైనా ఫుడ్ ఓపెన్ చేసి ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీ కాంటాక్ట్ లిస్ట్ లో వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమేమి ఆర్డర్ చేసుకుంటున్నారో అది చూపిస్తుండు వాడు. అయితే ఒకరికి ఇట్లనే చూపించిండు, ఈ ఫలానా మనిషి నెలలో 20 సార్లు బర్గర్ ఆర్డర్ చేసుకున్నాడు. అయితే ఏంటంటే ఇట్లా బర్గర్లు, పిజ్జాలు, ఐస్ క్రీమ్లు ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది, మీకు తెలుసో తెలియదో. ఇన్స్టాగ్రామ్ లో రీళ్లు వైరల్ అవుతాయి కదా, ఒక టైంలో ఒక చిప్స్ నడిచింది, అంటే ఫుల్ కారం ఉంటది ఆ చిప్స్, అది తింటే అది రియాక్షన్ తీసేస్తారు. అట్లా ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు, పెద్ద చిన్న అసలు ఏజ్ కి సంబంధమే లేదు, 40 ఏండ్లోళ్ళు 50 ఏండ్లోళ్ళు ఐస్ క్రీమ్ తినుకుంటా రీళ్లు పెడుతున్నారు. చలికాలంలో వర్షాకాలంలో నేను ఐస్ క్రీమ్ తింటున్నా, తినాలనా? షుగర్ ఉంది కదా ఆల్రెడీ, మళ్ళీ అది వేరు కదా, పెరుగుతుంది. ఐస్ క్రీమ్లు తినకండి, ఈ పిజ్జాలు తినకండి, బర్గర్లు తినకండి, ఇంటికార మంచి ఆహారం తినండి. మళ్ళా దానిపైన శ్రావణ మాసం, అవునా కాదా? అయితే మీరు నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేస్తారు ఎట్లయినా, అది కూడా శ్రావణ మాసం వరకే కాదు, మీరు మొత్తం వింటర్ అయినప్పుడు వరకు బయటది నాన్ వెజ్ ఫుడ్ ఏదైతే ఈ ఫ్రైడ్ చికెన్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కువ తినకండి. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే ఫ్రైడ్ ఐటమ్స్, ఇప్పుడు బజ్జీలు, పునుగులు, సమోసాలు, కర్రీ పఫ్లు, బేకరీ ఐటమ్లు, మైదా పిండి ఏదైతే ఉంటది కదా, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటది. అది టోటలీ అవాయిడ్ చేయండి. ఈ పేషెంట్కి నేను చెప్పిన దాని తర్వాత దయచేసి తగ్గినప్పుడు వరకు తినకండి అనేసి, మళ్ళీ ఆయనకు హోమియోపతి మందులు కూడా ఇచ్చినాం, హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. ఎట్లాంటి హోమ్ రెమెడీ అండి?
ఇది అందరికీ యూజ్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి అందరికీ యూజ్ అయ్యే విధంగా హోమ్ రెమెడీ ఏంది అంటే సైజీజియం జాంబోలినం అనేసి విన్నారా మీరు? లేదండి. లేదు కదా. సైజీజియం జాంబోలినం అంటే ఇది కాలా జామున్ ఉంటది కదా, నేరేడు పండు, దాంతో తయారు చేస్తాం మేము. ఓకే ఓకే. దీనిది మీరు రోజు మీకు బజ్జీలు తినాలనిపిస్తుంది కదా, బజ్జీ షేప్ ఎట్లుంటది, జర పొడుగ్గా ఉంటది, ఇది జర చిన్నగా ఉంటది. కానీ కళ్ళు మూసుకొని మీరు ఏం చేయండి అంటే 4ంటికి ఆకలి అవుతుంది కదా, ఇవే 10 తినండి. ఓకే. మీకు షుగర్ కంట్రోల్ కూడా చేయడానికి హెల్ప్ చేస్తుంది, వెయిట్ లో హెల్ప్ చేస్తుంది, హై ఫైబర్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా వెళ్ళిపోతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా హెల్ప్ అవుతుంది, షుగర్ వాల్యూ కూడా తక్కువ ఉంది, ఇది మీరు తినండి అన్న. ఓకే ఓకే. అయితే మీరు కూడా అందరూ బై ఛాన్స్ మీకు నరాల వ్యాధి, షుగర్ వ్యాధి వల్ల లేదంటే షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, ఇది మీరు తినండి ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుంది. దీని పౌడర్ కూడా మీరు చేసుకొని 1 స్పూన్ డైలీ గోరువచ్చ నీళ్ళ కలుపుకొని తాగితే మీకు షుగర్ కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మొత్తానికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పారు. అదేవిధంగా మన లైఫ్ స్టైల్ అలా ఉండాలి, ఏదో మనకి సీజన్లో మారుతూ ఉన్నాయి కదా అని చెప్పేసి అలవాట్లు కూడా పూర్తిగా మార్చేసుకున్నారంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. డయాబెటిక్ అటాక్ అయ్యే విధంగా ఉంటుంది, డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ రేంజ్ ఇంకా పెరిగే విధంగానే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఏదైనా మీకు తినాలి అనిపిస్తే మితంగా తింటే ఏదైనా మంచిదే, అదే ఎక్కువ అయిందంటే మాత్రం పాయిజన్గా మారే విధంగా ఉంటుందని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.